ఇప్పుడు ఒక వ్యక్తికి హెచ్ఐవి సోకింది అనుకుందాం సార్. ఆ హెచ్ఐవి సోకింది, ఆ లక్షణాలు ఒక వ్యక్తిలో బయటపడడానికి ఎంత టైం పట్టొచ్చు అప్రాక్సిమేట్‌గా? హెచ్ఐవి సోకిన తర్వాత సాధారణంగా 6 నుంచి ఒక 15 ఏళ్ల మధ్యలో బయటపడుతుంది. ఓకే. అభివృద్ధి చెంది అంటే మనం టెస్ట్ చేసినప్పుడు అది 3 నెలలకల్లా బయటపడిపోతుంది. ఓకే. రక్త పరీక్ష చేసి. సోకిన తర్వాత 3 నెలల లోపు మనం టెస్ట్ చేయిస్తే అది రక్త సోకిందా లేదా అనేది తెలిసిపోతుంది రక్త పరీక్షలో. ఓకే. ఇప్పుడు మనం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఉన్న పరిస్థితిని తెలుసుకుందాం. ఎపిడమిక్ ఈ పీడ ప్రారంభమైన తర్వాత, హెచ్ఐవి పీడ ప్రారంభమైన తర్వాత ఈ 43 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా 8,84,00,000 మందికి ఈ వైరస్ సోకింది. ఇప్పటికీ ఈ 43 ఏళ్లలో 4,23,00,000 మంది ఈ జబ్బుతో చనిపోయారు. 2023 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 3,99,00,000 మంది ఈ జబ్బుతో బాధపడుతున్నారు. ఇది 3,99,00,000 మంది, 4,23,00,000 మంది చనిపోయిన వాళ్ళు లెక్కేసుకుంటే 8,22,00,000 ఉన్నారు. కానీ 8,84,00,000 మందికి ఈ జబ్బు సోకింది అనుకున్నాం. ఓకే. జబ్బు ఎప్పుడో సోకినప్పటికీ ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యం క్షీణించిన తర్వాత, ఏదో జబ్బు వచ్చిన తర్వాత ఏదో హాస్పిటల్కి వెళ్తే అప్పుడు టెస్ట్ చేస్తే బయటపడుతూ ఉంటాం. సో ఆ రకంగా జబ్బును ఇప్పుడు నిర్ధారించిన వాళ్ళ సంఖ్య 86% మంది ఉంటారు. 14% మంది వాళ్ళ వ్యాధి నిర్ధారణ జరగాల్సింది ఇవాళ రేపు వచ్చినాలో 10 సంవత్సరం ఇట్లా బయటపడతా ఉంటారు. సో ఈ రకంగా ఎవరైతే వ్యాధి నిర్ధారణ కాకుండా ఉన్నారో వాళ్ళకి తెలియకుండానే మిగతా వాళ్ళకి ఈ జబ్బుని సంక్రమింపజేసేటువంటి అవకాశం ఉంది. ఓకే. సో హెచ్ఐవి అనేటువంటిది ఆ రకంగా చాప కింద నీరులాగా వెళ్తూ ఉంటుంది. సో హెచ్ఐవి అనేటువంటిది వెరీ మచ్ దేర్. ఉదాసీనత అనేటువంటిది ఎంత మాత్రం కుదరదు. హెచ్ఐవి ఖచ్చితంగా ఇప్పటికి వ్యాపిస్తూనే ఉంది. ఈ ప్రపంచంలో మన దేశంలో ఇప్పుడు 25 లక్షల మంది హెచ్ఐవితో ఉన్నారు. స్టిల్ ఇప్పుడు గత ఏడాది అంచనాల ప్రకారం 25 లక్షల మంది భారతీయుల్లో హెచ్ఐవి ఉంది, హెచ్ఐవితో బాధపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల జనాభా జాతీయ జనాభాతో పోలిస్తే 6% కంటే తక్కువ ఉన్నప్పటికి కూడా ఓకే తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 3,30,000 మంది, తెలంగాణ 1,60,000 మంది, మొత్తం దగ్గరగా 5 లక్షల మంది. 25 లక్షల మందిలో 5 లక్షల మంది అంటే ప్రతి 5 భారతీయ హెచ్ఐవి పేషెంట్లో ఒకరు తెలుగు వాళ్ళు కావడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైన పరిణామం. ఇది చాలా పరిస్థితి యొక్క తీవ్రతని తెలియపరుస్తోంది. బాధ్యత కలిగినటువంటి మీడియా మిత్రులు కానివ్వండి, సామాజికవేత్తలు కానివ్వండి, అందరూ కూడా సందర్భం వచ్చినప్పటికల్లా ఈ జబ్బుల గురించి మాట్లాడాలి. ఈ హెచ్ఐవి అనేటువంటిది ఎప్పటికీ ఉంది. ఒక్కసారి వస్తే ఈ జబ్బు పోవడం అనేది జరగదు. ఒక ఇన్ఫెక్షస్ డిసీజెస్లో ఒక మాట చెప్తూ ఉంటాం, నోబడీ ఈజ్ సేఫ్ అంటిల్ ఎవ్రీవన్ ఈజ్ సేఫ్ అంటారు. అంటే ప్రతి ఒక్కరు ఈ జబ్బు నుంచి, ఎవరికి ఈ జబ్బు లేకుండా ఉంటే తప్ప ఈ జబ్బు నుంచి ఏ ఒక్కరు సేఫ్గా కాదు, సురక్షితం కాదు. అంటే ఏ కొద్ది మందికి ఉన్నా వాళ్ళ నుంచి ఇంకోళ్ళ నుంచి మొత్తం అందరికీ ఎవరికైనా సరే ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది. సో హెచ్ఐవి అనేటువంటిది మన సమాజంలో, మన భారతీయ సమాజంలో, ప్రత్యేకించి తెలుగు సమాజంలో చాలా విస్తృతంగా వ్యాపించింది. దీన్ని మనం గట్టిగా మీరు చెప్పిన నెంబర్ చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి. దట్టు ఇండియాలోనే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు నమోదవుతూ ఉన్నాయి కూడా ప్రజెంట్. అయితే ఎందుకు ఈ ఎయిడ్స్ పైన అవేర్నెస్ అనేటువంటిది ఈ మధ్యకాలంలో బాగా తగ్గిపోయింది సార్? ఎందుకంటే గతంలో మనం ఎయిడ్స్ పైన ఎంత ప్రాపగండా నడిచేదంటే మనకు బాగా తెలుసు. ఎక్కడ పోయినా కూడా పులిరాజాకు ఎయిడ్స్ వచ్చిందా, లేకపోతే కనుక ఈవెన్ కండోమ్స్ లాంటి వాటికి ఫ్రీగా పంచిపెట్టడం, అంటే ప్రభుత్వాలు చాలా చొరవ తీసుకునేటివి, దాన్ని పెద్ద ఎత్తున జనాలకి తీసుకెళ్లేదని ట్రై చేసి. కానీ ఇప్పుడు ఎందుకు ఆ పని జరగట్లేదు? 2005 నుంచి ఏఆర్టీ సెంటర్స్ ప్రారంభమైనాయి. హెచ్ఐవి మెడిసిన్స్ అంతర్జాతీయ వితరణ సంస్థ అయినటువంటి బిల్ క్లింటన్ ఫౌండేషను, మెలిండా గేట్స్ ఫౌండేషను, ఇలాంటి, అలాగే మెడిసిన్ సైన్స్ ఫ్రాంటియర్స్, యుఎన్ఎయిడ్స్, అట్లాగే WHO, ఇలాంటి అంతర్జాతీయ వితరణ సంస్థల నుంచి మందులు అనేటువంటివి గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా ఫ్రీగా ఇస్తున్నారు. అంతకుముందు హెచ్ఐవికి మందులు లేని రోజుల్లో, అంటే అందరికీ విస్తృతంగా అందుబాటులో లేని రోజుల్లో మనం చూసినట్టయితే హెచ్ఐవి పేషెంట్లు కదిలే కంకణాల భయంకరంగా బక్క చిక్కుపోయి ఒళ్ళంతా రకరకాల చర్మ వ్యాధులు, కళ్ళల్లో ప్రాణం ఉండి, మాసిన గడ్డం, నోట్లో పుళ్ళు, చాలా దారుణమైనటువంటి భీతావహమైనటువంటి పరిస్థితి ఉండేది. అవును. ఎప్పుడైతే యాంటీరిట్రోవైరల్స్ బాగా అందుబాటులోకి వచ్చినాయో హెచ్ఐవి అనేటువంటిది ఆ రకమైనటువంటి మన మనోఫలకంలో ఉన్నటువంటి ఒక ఇమేజ్ అనేటువంటిది లేదు. ఇప్పుడు చాలామంది ముందుగానే అంత నీరస పడకుండానే, అంత జబ్బు పడకుండానే, అంత చావుకు దగ్గర అవ్వకుండానే ముందే ఏదో సందర్భంలో వాళ్ళకి వ్యాధి బయటపడిపోతుంది. ఏదైనా సర్జరీ సందర్భంలో టెస్టులు చేసినప్పుడు, సర్జికల్ ప్రొఫైల్ టెస్టులు చేసినప్పుడు కానివ్వండి, లేకపోతే ఏదైనా కొంచెం ఏదో టీబీ జబ్బు వచ్చినప్పుడు, ఇప్పుడు టీబీ జబ్బు వచ్చిన ప్రతి ఒక్క పేషెంట్కి హెచ్ఐవి టెస్ట్ చేస్తారు. అలాగే
ఎస్టీడీస్ ఏదైనా సుఖ వ్యాధులు సోకిన ప్రతి ఒక్కరికి కూడా హెచ్ఐవి టెస్ట్ చేస్తారు. గర్భిణి ప్రతి ఒక్కరికి కూడా హెచ్ఐవి టెస్ట్ చేస్తూ ఉంటాం. అలాగే బ్లడ్ డొనేషన్ అప్పుడు సందర్భంలో ప్రతి ఒక్కరికి హెచ్ఐవి టెస్ట్ చేస్తాం. ఇలాగా ఏదో ఒక సందర్భంలో హెచ్ఐవి బయటపడిపోవడంతో ముందే వైద్యం చేసుకోవడం. అందువల్ల ఈ గతంలో ఉన్నటువంటి భీతావహమైన పరిస్థితి లేకపోవడం వల్ల హెచ్ఐవి లేదని అనుకుంటున్నారు. నేను ముందుగా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా 14% కనీసం వ్యాధి నిర్ధారణ కూడా జరగలేదు. అలాంటి పేషెంట్లు మన దగ్గర ఉన్నారు 14% వరకు. సో హెచ్ఐవి అనేటువంటిది ఆ రకమైన ఇమేజ్ మనకు లేకపోవడం వల్ల హెచ్ఐవి మన సమాజంలో లేదు అని అనుకుంటున్నాం. అది కాదు, సమాజంలో ఉంది. ఇంకో విషయం చెప్పుకోవాలంటే ఇక్కడ హెచ్ఐవి అనేటువంటిది గతంలో పేదవాళ్ళకి సంబంధించిన విషయం. ఏ ఇన్ఫెక్షన్స్ డిసీజ్ అయినప్పటికి కూడా అది డౌన్ ట్రాడన్ పీపుల్కి లెస్ వాట్ వి కాల్ రైట్స్, వాళ్ళ పెద్దగా స్థాయి లేని వాళ్ళకి వస్తుంది అనుకుంటాం. పేదవాళ్ళకో చదువు లేని వాళ్ళకో అలాంటి వాళ్ళకి సురక్షితంగా ఉండరు, ఆరోగ్యం చూసుకోలేరు. అట్లనే పోషకాహారం లేకపోవడం వల్ల తొందరగా రకరకాల జబ్బులు వస్తాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం హెచ్ఐవి చాలా మందిలో చదువుకున్న వాళ్ళలో, మిడిల్ క్లాస్లో, ఉద్యోగుల్లో వస్తుంది. ఎందుకు దీనికి కారణం? దీనికి ప్రధానమైన కారణం ఒకటి, మన సమాజంలో లైంగికపరమైనటువంటి ఒక రకమైనటువంటి సడలింపు ధోరణి వచ్చింది. గతంలో లైంగికపరమైనటువంటి వ్యవహారాలని పెద్ద ఘోరంగా నేరంగా చూసేవాళ్ళు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. ఎవరెవరి గురించి పట్టించుకోవట్లేదు. ఈ రోజున ఓ సోషల్ మీడియానో లేకపోతే యూట్యూబ్ చూసుకుంటూ గడిపేస్తున్నారు. గతంలో లాగా మనం పాత రోజులు అనుకున్నాడు అమ్మలక్క లేదో కూర్చుని కబుర్లు చెప్పుకుంటారు. అలాంటి రోజులు లేవు. ఎవరికి వాళ్ళు యాక్సెసిబిలిటీ పెరిగిపోయింది, ఎంగేజ్ అయిపోద్ది వాళ్ళ. ఒకటి